పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఒకసారి ఒక సహపంక్తి భోజనం సందర్భంలో అందరూ కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, బాబూ నేను కూడా రానా అన్నాడు. వచ్చి పంక్తిలో కూర్చోమని చెప్పారు గోరా. కానీ ఇంతలో ఆ పంక్తిలో కూర్చున్న హరిజనులు, వాడు డెక్కలవాడు, వాడి సరసన మేము కూర్చోము అని చివాలున లేచారు. గోరా వారిని వారించి, సహపంక్తి భోజనాలు అంటు లేకుండా మానవులందరూ సమానమని తెలుపుటకు గాని కొన్ని కులాలను మాత్రమే కలుపుకొనుటకు కాదని, ఫలానా వారు తమకంటే తక్కువ కులం వారు కనుక వారితో మేము కలిసి భోజనం చెయ్యము అని అంటే, మీకంటే ఎక్కువ కులాల వారు మీతో ఎందుకు కలిసి భోజనం చెయ్యాలి అని ఎవరైనా అడగవచ్చు అని నచ్చచెప్పారు. చివరకు తమ తొందరపాటుకు వారు సిగ్గుపడి అందరితోనూ కలవాలని అంగీకరించి అతని సరసన కూర్చొని భోజనం చేశారు. ఈ విధంగా గోరా సహపంక్తి భోజనాల ద్వారా సమాజంలో సాంఘికంగా కులరీత్యా ఏర్పడిన అసమానతలను చిట్ట చివరి వరకు ఛేదించగలిగారు. ఈ సందర్భంలోనే మరొక సంఘటన కూడా ముఖ్యమైనది. హరిజనుల ఇండ్లలో పెళ్లిళ్లకు పందిమాంసం వండి తీరాలి అని నియమం ఉండేది. అది కుల కట్టుబాటు. ఒక్కొక్క పంది ఆ రోజుల్లోనే 60, 80, 100 రూపాయల వరకు ఉండేది. అసలే ఆర్థికంగా వెనుకబడిన హరిజనులను వివాహంలో పందిని కోసి తీరాలనే నిబంధన మరీ అప్పులపాలు చేసేది. వివాహానికి 300-400 అప్పు చేస్తే ఆ రోజుల్లో జీవితాంతం అప్పు తీర్చిన వడ్డీయే గాని అసలు తీర్చలేకుండా కూడా ఉండేవారు. ఇది చూసిన గోరా చాలా ఆవేదన చెందారు. పందిని వివాహ సమయంలో వాడి తీరాలనే కట్టుబాటు మాన్పిస్తే వారి ఆర్థిక దాస్యం తగ్గుతుందని అనుకున్నారు. అయితే ఎలా వారికి నచ్చచెప్పడం? ఒకసారి ఒక హరిజనవాడలో వివాహానికి వెళ్ళినప్పుడు గోరా ఈ విషయం ప్రస్తావించి ఆర్థిక సాధక బాధకాలు వివరించారు. అప్పుడు వారిలో ఒక కులపెద్ద, పప్పన్నం తినే మీకు పందిమాంసం రుచి ఏమి తెలుసు అన్నారు. ఈ మాటలు గోరాకి బాణం వలె తగిలాయి. అయినా వారి తప్పేముంది ఆ మాటలనడంలో? వారి అనుమానాన్ని తీరిస్తే గాని వారికి నమ్మకం ఏర్పడదు. అందుచేత గోరా మారు మాట్లాడకుండా వండి ఉన్న పందిమాంసం ముక్క ఒకటి తెప్పించుకుని అందరూ చూస్తూ ఉండగా నోట్లో పెట్టుకుని తినేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గోరా చెప్పారు, ఒకరు తినే ఆహారాన్ని మనం ఎప్పుడూ ఏవగించుకోరాదు. బర్మాలో, చైనాలో కప్పలు ఊరగాయ వేసుకుంటారు. ఎందరో పాముల్ని తింటారు. ఆదివాసులు కోతి మాంసం తింటారు. మన దేశంలోనే ఈశాన్య సరిహద్దుల్లో బొద్దింకలను వేయించుకుని వడియాల వలె తింటారు. ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉన్నాయి. కానీ వివాహాల్లో పందిని కోయవద్దని నేను చెబుతున్నది కేవలం ఆర్థిక దృష్టితో. పందిని కొనడం కొరకు మీరు అప్పుల పాలవడం బాగాలేదు. గోరా వివరణ కంటే పందిమాంసం ముక్కను ఆయన అమాంతం తినడం అక్కడి వారిని సమ్మోహితులను చేసింది. గోరా పందిమాంసం తినుట అదే ప్రథమం. వాటి నుంచి ఆ ప్రాంతాల్లో హరిజనుల ఇండ్లలో పెండ్లి సందర్భంలో పందిమాంసం వండి తీరాలి అనే కట్టుబాటు సడలిపోయింది. ప్రజలకు నచ్చచెప్పుటలో, సమస్యలు పరిష్కరించుటలో గోరా విధానం అది. గోరా ముదునూరులో చేస్తున్న గ్రామసేవ, నిర్మాణ కార్యక్రమం గురించి తెలుసుకున్న బొంబాయి మిత్రులు కొంతమంది గోరాకు సహాయం చేయాలనుకున్నారు. అచటి హరిజనవాడల్లో ఉచితంగా ఇచ్చుటకు కొన్ని మందులు పంపారు. అంతేకాకుండా 1000 రూపాయల నగదు కూడా ఇచ్చారు. ఆ 1000 రూపాయలు తనకు వ్యక్తిగతంగా అక్కర్లేదని, పనికే వినియోగిస్తానని చెప్పారు గోరా.
హరిజనవాడల్లో దుకాణదారులు చిల్లరగా అమ్మేటప్పుడు హరిజనులను ఆర్థికంగా చాలా పీడిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న గోరా హరిజనవాడలో ఒక దుకాణం తెరిస్తే ఎలా ఉంటుందో చూద్దామనుకున్నారు. గుడివాడ దగ్గర గురువిందగుంట గ్రామ హరిజనవాడలో శ్రీ దోనే తాతయ్య సహకారంతో ఆ 1000 రూపాయల విరాళాన్ని పెట్టుబడిగా పెట్టి దుకాణం తెరిచారు. అతి నిజాయితీ గల కార్యకర్తగు శ్రీ అర్జునరావుకు ఆ దుకాణం బాధ్యత అప్పగించారు. పెట్టుబడి విరాళంగా వచ్చింది కనుక ఖర్చులు మాత్రం వేసుకుని లాభం అక్కర్లేకుండా ఉండే విధానంలో ఆ దుకాణం నడపాలని గోరా అనుకున్నారు. కానీ 1 సంవత్సరంలోనే ఆ ప్రయోగం విఫలమైంది. ఇందుకు ఏకైక కారణం తోటి హరిజనుల కష్టాలు తెలిసిన అర్జునరావు వారికి కొంత అరువు పెట్టక తప్పలేదు. తేలిక వాయిదాలలో ఈ అప్పు తీర్చుకోమని కోరారు. కానీ అర్జునరావు చూపిన సానుభూతిని అవకాశంగా తీసుకుని అప్పులు తీర్చకుండా వాయిదాలు వేస్తూ వచ్చారు. మామూలు దుకాణదారుని దుకాణంలో కంటే ఇందులో చాలా తక్కువ ధరకు మంచి సరుకు లభించేది. ఈ దుకాణాన్ని నెమ్మదిగా ఆ హరిజనవాడ సహకార దుకాణంగా మార్చాలనే అభిప్రాయం కలగానే మిగిలిపోయింది. బాకీలు తీర్చనందున సంవత్సరంలో పెట్టుబడి హరించుకుపోగా దుకాణం మూసివేయవలసి వచ్చింది. ఆ ప్రయత్నమే నెగ్గి ఉంటే మరికొన్ని హరిజనవాడల్లో కూడా అలాంటి దుకాణాలను ప్రారంభించి పెట్టుబడి విరాళాలుగా సేకరించి స్థాపిద్దామనుకున్నారు. కానీ అది జరగలేదు. కాలువగట్లు, రోడ్లు అపరిశుభ్రం అగుటే కాక మరుగులేని కారణంగా స్త్రీలు చీకటి పడే వరకు బహిర్భూమికి వెళ్లే అవకాశం లేనందున మన దేశంలో స్త్రీలకు ఉదరకోశ సంబంధమైన జబ్బులు ఎన్నో వస్తున్నాయి. అందుచేత పాయిఖానాలు అలవరిస్తే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, ప్రజలకు ఆరోగ్యమూ బావుంటుంది. అంతేకాక మలమూత్రాదులను మంచి ఎరువుగా మార్చవచ్చు. దీనికి గాను ఆ రోజుల్లో గోరా బాగా ప్రచారం చేసి కట్టించేవారు. ఆయన ట్రెంచ్ లెట్రిన్స్ని ప్రచారం చేసేవారు. 1 అడుగు వెడల్పున 2-3 అడుగుల లోతులో 5-6 అడుగుల పొడవుగా గొయ్యి తీయటం, ఎప్పటికప్పుడు మలాన్ని మట్టితో కప్పడం, ఆ గొయ్యి నిండిపోగా ప్రక్కన మరొక గొయ్యి తీయడం. ఈ 2 గోతులను ఒకదాని తర్వాత మరొకటి వాడుతూ ఉంటే ఎప్పటికప్పుడు మలం మట్టిలో పూర్తిగా కలిసిపోయి మంచి ఎరువవుతుంది. దాన్ని పొలాల్లో వాడుకోవచ్చు. ఈ పాయిఖానాలో వాసన రాదు, ఈగలు ఉండవు. మొదట్లో గ్రామస్తులు మూఢనమ్మకం వల్ల తమ ఇంటి ఆవరణలో పాయిఖానా త్రవ్వుటకు అంగీకరించకపోయినా గోరా ప్రచారం వల్ల పాయిఖానాల సదుపాయాలను గ్రహించి నెమ్మదిగా అలవర్చుకున్నారు. పాయిఖానాలను గోరా ఎంత విస్తృతంగా ప్రచారం చేశారంటే కొందరు గోరాను పాయిఖానాల పంతులు అని కూడా పిలిచేవారు. గోరాతో పాటు వారి భార్య సరస్వతి గారు కూడా గ్రామీణ సమస్యలను అర్థం చేసుకున్నారు. ముదునూరు గ్రామంలోని మహిళలను సమీకరించడం, దినపత్రిక చదివి చెప్పడం, గ్రహణాల వంటి సమయాలలో మూఢనమ్మకాలను వారు ఛేదించున్నట్లు చేయగలగడం వంటి కార్యక్రమాలు సరస్వతి గారు నిర్వహించేవారు. ముదునూరు పరిసర గ్రామాల వారికి గోరా కుటుంబం ఆదర్శమైంది. వయోజన విద్య, అస్పృశ్యత నిర్మూలనకై సహపంక్తి భోజనాలు, గ్రామ పరిశుభ్రత, మహిళా చైతన్యం, మూఢనమ్మకాలను ఛేదించుట వంటి కార్యక్రమాలతో యువకులలో గోరా అనతి కాలంలోనే కొత్త దృష్టిని, ఉత్సాహాన్ని ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా తయారైన కార్యకర్తలు నూతన విప్లవానికి మూలస్తంభాలు అయినారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.